మంచిది. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ఈవేళ దేవుని మాటను మనం ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం నేర్చుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 13వ వచనం. నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై, ఈ పరిశుద్ధ మందిరపు అలంకారం నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షమును సరళ వృక్షములను గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. చాలండి. నా పాద స్థలమును నేను మహిమపరచెదను. హల్లెలూయా. ఈ ఉదయవేళ ప్రభు నీతో మాట్లాడదలుచుకున్న మాట ఏంటిదంటే, ఆయన మందిరాన్ని అలంకరించుట కొరకై, తన పరిశుద్ధ ఆలయాన్ని అలంకరించుట కొరకై తన యొద్దకు లెబానోను మీది దేవదారు వృక్షము, సరళ వృక్షము, గొంజి చెట్లను నా యొద్ద తేబడును అని చెప్తున్నాను. అలంకారంతో ప్రారంభించబడిన మాట మహిమతో ముగించబడింది. యేసు అలంకరించబడిన రాజు అని, యాజకుడు కూడా 10 విధములైనటువంటి వస్త్రాల చేత అలంకరించబడి యాజకత్వం చేస్తుంటాడు. అలంకారం లేకుండా మహిమ దొరకదు, మహిమ కార్యం జరుగుతుంది. కనుక అలంకరించబడాలి. ఈ అలంకారము, మహిమ అనే మాటలు మనకు ఏదో రీతిగా ఎప్పుడో ఒక విధంగా అంటూనే ఉంటాడు. కానీ ఇక్కడ ఒక ఈ పూట పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను ధ్యానించినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటిదంటే, ఆయన పరిశుద్ధ ఆలయపు అలంకార నిమిత్తమై దేవదారు వృక్షాన్ని నా యొద్దకు తేబడును. ఎందుకు దేవదారు వృక్షాన్ని తేవాలి? దేవదారు వృక్షంలో ఉన్నటువంటి ఆత్మీయతలు ఏందో ఒకే ఒక మాట. దేవదారు అనే వృక్షంలో 12 రకాలైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఈ సందర్భాన్ని బట్టి ఒకే వాటను మనము నేర్చుకుందాము. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోగు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురుగాక. మంచిది. తన మందిరములో ఆయన అలంకరించే నిమిత్తమై దేనిని తెమ్మంటున్నాడంటే దేవదారు వృక్షము. ఎందుకయ్యే దేవదారు వృక్షము? ఈ కడవరి కాలంలో, ఈ రాకడ సమయంలో సిద్ధపడుతున్న ఈ వేళలో దేవదారు వృక్షం ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మేమందరం కలిసి లెబానోన్కు వెళ్ళాలా అంటే అక్షరం కాదు కావాల్సింది, ఆత్మ జీవింపచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవదారు వృక్షం వలె నువ్వు మార్చబడాలి. దేవదారు వృక్షం దేనికి సాదృశ్యం అంటే ఎదుగుదల. ఎదిగినప్పుడు ఇక ఎదుగుదలకు అదొక సూచనగా కనపడుతుంది. దేవదారు వృక్షం గురించి బైబిల్లో అనేకమైన రెఫరెన్స్లు ఉన్నాయి, అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ దేవదారు వృక్షంతో దేవాలయం మందిరంను కట్టినట్లుగా, దేవదారు వృక్షం పైన పక్షులు నివాసం చేసినట్లుగా, దేవదారు వృక్షంను శ్రేష్టమైనవిగా ఎంచుకున్నట్లుగా, రాజులు ఎక్కడ ఉన్నా దేవదారు మ్రానులను వారి యొద్దకు తెప్పించుకున్నారని వాక్యం సెలవిస్తున్నది. కనుక దేవదారు అంటే అర్థం ఏంటిదయ్యా అంటే ఎదుగుదల. ఎప్పుడు ఎదుగుతామో అప్పుడు మనము అదే మన అలంకరణ. సంసోను గురించి వాక్యం ఏముంటుంది తెలుసా? ఈ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. గడ్డిలో నిరవంజి చెట్ల వలెను ఎదగాలి. సమయలు ఇంకనూ ఎదుగుచుండెను. మనం అన్ని విషయాల్లో ఎదగాలి. రక్షణ విషయంలో పాలను అపేక్షించినట్లుగా అన్ని విషయాలలో ఎదుగుదుముగాక. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈరోజు నువ్వు ఎదగాలి. నువ్వు ఎదగగలిగితే ఇదొక గొప్ప అలంకరణ. ఇంకా ఎప్పుడు ఎలా ఉన్నావో అలాగే కాకుండా ఎదుగుదల నీలో ప్రారంభించబడాలి. కనుక మొదటి మాట ఏంటిదంటే, దేవదారు వృక్షమును నా యొద్దకు తేబడును. ఎందుకు మీ యొద్దకు అలంకరణ నిమిత్తమై దేవదారు వృక్షాలు తేవాలంటే, దేవదారు వృక్షానికి ఉన్న స్వభావము మనకు చెప్తున్న పాఠం ఏంటిదంటే, దేవదారు వృక్షము ఎదుగుదల అనే అనుభవాన్ని చూపిస్తుంది.
ఈరోజు విశ్వాసైన సేవకుడైనా ఏ స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చామో, ఏ స్థితిలో సేవ ప్రారంభించామో, ఏ స్థితిలో మనం ఉన్నామో అక్కడే ఉండిపోకుండా అంతకంతకు ఎదుగుదుము కాక. ఎదిగే కృపను పొందుకోవాలి, ఎదగాలి. అది ప్రార్థన కావచ్చు, విశ్వాసం కావచ్చు, భక్తి కావచ్చు, నీతి కావచ్చు, యథార్థత కావచ్చు, నమ్మకత్వం కావచ్చు, వాక్య ధ్యానం కావచ్చు. ఇందులో నువ్వు ఏం కావాలంటే రోజుకి ఎదగాలి. నువ్వు ఎదగకుండా అలంకరించబడలేవు. అలంకరించబడకుండా మహిమను చూడలేవు, మహిమను పొందుకోలేవు, మహిమాస్పదంగా నువ్వు బ్రతకలేవు. కనుక నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై నా యొద్దకు దేవదారు వృక్షమును తేబడును. దేవదారు వృక్షం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నాన్న, ఎదుగుదల. మరి ఏంటిది అలంకరణ అంటే, వాక్యం చెప్తున్న మాట ఏం తెలుసా? ఆయన పరిశుద్ధ ఆలయపు అలంకారం ధరించుకొని యెహోవాను నమస్కారం చేయాలి. అనగా పరిశుద్ధతలో ఎదగాలి. దీనులను ఆయన రక్షణతో అలంకరించును. అనగా రక్షణ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో ఎదగాలి. అలాగే తీతు పత్రికల వాక్యం అంటుందేమో తెలుసా? ఉపదేశం చేత అలంకరించబడాలి, ఉపదేశంలో ఎదగాలి, ఉపదేశంలో నీరు కట్టబడాలి. కనుక ఎదగే అనుభవం వీటిలో కావాలి. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. సత్క్రియలలో మీరు ఎదగాలి. అర్థమవుతుందా? కనుక ఎదగే విషయాన్ని దేవదారు వృక్షంతో వాక్యం సెలవిస్తున్నది. నా అలంకారం నిమిత్తమై మీరేం చేయాలి తెలుసా? దేవదారు వృక్షంను తెచ్చినట్లుగా. అనగా దేవదారు వృక్షం దేనికి సాదృశ్యము, దేనికి గుర్తు అంటే ఎదిగే జీవితానికి. ఇప్పటికే నువ్వు ఎదిగి ఉండొచ్చు, కానీ నీలో ఒదగడం లేదేమో. ఎంతగా ఎదిగితే అంతగా ఒదిగి ఉండు. నిన్ను నా దేవుడు తన ఘనమైనటువంటి ఇంటిలో తన ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. కనుక మొదటి విషయం ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవదారు అనగా ఎదుగుదల. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వలె. అంటే ఆ చెట్టు ఎలాగైతే ఎదుగుతుందో చక్కగా ఎదుగుతుంది, ఆకాశమే హద్దుగా ఎదుగుతుంది, ఎటు వంకరం తిరగకుండా, అంటే వక్ర మార్గం వెళ్ళకుండా అది చక్కగా ఎదుగుతుంది. అలాగే మనం ఎదుగుదుము కాక. దావీదంటాడు, దేవా ఎక్కలేని ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించు, భూమి యొక్క ఉన్నత స్థలం మీద నన్ను నడిపించుమన్నట్లుగా మనం ఎదగాలి. ఈరోజు ఏ విషయంలో ఎదిగావో, ఏ విషయంలో ఎదగలేకపోతున్నావో, ఎందుకో అనే విషయాన్ని వాక్యపు వెలుగులో చూసుకో. మందిరానికి వెళ్తున్నానండి, ప్రార్థనకు వెళ్తున్నానండి, బైబిల్ చదువుతున్నానండి అని కొన్ని పొడి మాటలు పట్టుకోకుండా అక్కడికి వెళ్ళాను, అక్కడ చూశాను, ఇక్కడ వెళ్ళాను, అక్కడ ఇది కాదు. నీలో ఒక స్థిరమైన ఎదుగుదల ప్రారంభించబడాలి అంటే నీవే ఒక దేవదారు వృక్షం వలె, ఎక్కడో అరణ్యములో, అడవిలో ఉన్నటువంటి చెట్టు తన పరిశుద్ధ ఆలయపు అలంకారం కొరకు తేపడింది. కనుక జాగ్రత్త పడగలిగితే ఈరోజే నా ప్రభు నిన్ను ఒక దేవదారు వృక్షం వలె తీసుకొచ్చి ఆయన పాదస్థలము అనగా భూమి, ఆకాశమైన సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠం కనుక ఆయన పాదస్థలం మీద ఉన్నటువంటి మనలను నీలో నన్ను మహిమ పరచుకొనిదని చెప్పినట్లుగా ఈ రోజు నుండి నీ జీవితంలో ఆ కార్యము జరుగును కాక. ఆమేన్. ఆమేన్.